పార్టీస్ పార్టీస్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పార్టీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. పార్టీ స్ట్రక్చర్ అంతా ఒక రకమైన ఉంటుంది. సో ఐ డోంట్ నో ఇక్కడ గవర్నమెంట్లో ఉండిన ఎమ్మెల్యేకి లేకపోతే ఆయనకి ఏం కాన్సిక్వెన్సెస్ వచ్చాయనేది పక్కన పెడదాం. ఇక్కడ మా పార్టీ ఉందండి. ఇప్పుడు నాకే ఏదన్నా జరిగింది అనుకోండి, వి హ్యావ్ ఏ స్ట్రక్చర్ టు రిపోర్ట్ ద పార్టీ. ఇప్పుడు నా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో, నా టీమ్ హెడ్ ఎవరైతే ఉంటారో, మేము వాళ్ళకి రిపోర్ట్ చేస్తాము. సరే ఇది నా పరిస్థితి, ఇదిగో ఇట్లా పలానా వాళ్ళు నన్ను టార్గెట్ చేశారని నేను చెప్తాను. అక్కడి నుంచి నాకు అక్కడి నుంచి హెల్ప్ వస్తుంది. లేకపోతే పలానా వేరే పార్టీ, కూటమిలో ఉన్న పార్టీల వాళ్ళు ఇలా నన్ను టార్గెట్ చేశారండి, దే ఆర్ అన్నెసరీ నన్ను ట్రాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నేను చెప్పాను అనుకోండి, అక్కడి నుంచి ఒక ఎష్యూరెన్స్ వస్తుంది. సో అట్లా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇండివిజువల్ పార్టీస్ ఉన్నప్పుడు ఆ పార్టీ అధినాయకత్వం దగ్గర వరకు వెళ్తే వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు డెఫినెట్ గా. సో ఈ రిఫ్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంతమంది బియాండ్ ఈగోస్ కి వెళ్ళి కొన్ని చోట్ల బిహేవ్ చేయాల్సి వస్తుంది. గ్యాప్ ఉంటున్నదా మీకు తెలిసినంత వరకు? ఉందండి, గ్యాప్ అయితే ఉంది. ఎందుకంటే స్థానికంగా లీడర్లందరికీ మాత్రం అంత యాక్సెప్టెన్స్ లేదు జనసేన పరంగా. ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఓవరాల్గా కూటమి పరంగా, అంటే బీజేపీ పార్టీ అంటే అంటిముట్టని పార్టీ, వాళ్ళతో ఎవరికి ఉపయోగం కూడా లేదు కాబట్టి వాళ్ళు నెట్టుకొస్తున్నారు. కానీ జనసేన పార్టీ చాలా ప్రొయాక్టివ్గా ఉంది క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో. అక్కడ వాళ్ళకి ఎక్కడైతే స్థానికంగా వాళ్ళ ఎమ్మెల్యే లేని ప్రతి నిమిషంలో కూడా వాళ్ళు చాలా స్థానికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కావాలంటే మీ రిపోర్టులను పంపించి స్థానిక రిపోర్టులు తెచ్చుకోండి, మీకే అర్థమవుతుంది. ఇవాళ ఈ కొలికిపూడి గారి వలన స్థానికంగా ఇంక్లూడింగ్ తెలుగుదేశం వల్ల లేకపోతే ఎవరైనా సరే మనుషులు అందరికీ ఆయన దొల్లగొడేసండు. ఆయన పందా వేరేగా ఉంది. ఆ పందాతో చాలా ఫ్రిక్షన్స్ ఉన్నాయి. ఈ తిరువూరు నియోజకవర్గం కంటిన్యూస్గా ఎలక్షన్స్ అయిన నుంచి ఈ రోజు దాకా ఏ రోజుకి ఆ రోజు ఇది ప్రతిరోజు వార్తల్లోనే ఉంటుంది ఏదో అంశంలో. గమనించండి ఫస్ట్. అరుణ గారు ఇందాక ఒక చిన్న విషయం కూడా, చిన్న సబ్మిషన్ అమ్మా. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది కొలికిపూడి గారు ఎమ్మెల్యే స్థాయిలో. అక్కడ కొలికిపూడి గారు గవర్నమెంట్ పరంగా పెడుతున్న ఇబ్బంది స్థానికులకి, అది జనసేన అవనండి, బీజేపీ అవనండి, లేదా వైఎస్ఆర్సీపీ అవనండి. ఇది గమనించండి. అక్కడ గవర్నెన్స్ అనేది క్వశ్చన్ చేయబడుతుంది. ఒక స్థానికుడికి ప్రాణహాని దాకా క్వశ్చన్ చేయబడుతుంది. ఇది మీరు గమనించండి. కేఎస్ ప్రసాద్ గారు, నేనేం కొలికపూడి గారు ఇఫ్ ఇన్ కేస్ ఆయన చేసేదాన్ని నేను సమర్థించట్లేదు. ఒకవేళ ఆయన తప్పు చేస్తే డెఫినెట్లీ ఆయన క్రమశిక్షణ సంఘం ముందు హాజరవ్వాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చుకున్నాడు. సేమ్ ఈసారి కూడా అదే జరుగుద్ది. ఓకే, మా పార్టీ అయితే ఎవరు తప్పు చేసినా, ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఏమి ఊరుకునే పరిస్థితి ఉండదు. పిలిచి ఖచ్చితంగా దానికి సంబంధించిన పర్యవసానాలు ఏంటి అనేది కూడా చెప్పడం జరుగుద్ది. సార్, ఎవరి పార్టీలకు వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సంఘాలు కమిటీలు అయితే ఉన్నాయి సార్ 100%. కానీ ఇక్కడ నాయకులు ఏ స్థాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందన్న దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి టైం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అట్లాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా నాయకత్వమే బాధ్యత వహించాలని చెప్పి నేను చెప్తున్నాను సార్. ఎవరైతే అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, పార్టీకి సంబంధించి అది బీజేపీ అవనండి, జనసేన అవనండి, టీడీపీ అవనండి, నాయకులుగా అక్కడ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు మిగతా పార్టీలతోటి, మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో ఇట్లాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. ప్రతిదానికి అధిష్టానం మన పంచాయతీలు చేస్తూ కూర్చోదు కదా. వాళ్ళకి ప్రభుత్వ బాధ్యతలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో వదిలేసి వెళ్ళిన సమస్యలు చాలా ఉన్నాయి కదా ప్రభుత్వం. వాటన్నిటి మీద దృష్టి పెట్టే క్రమంలో ఇంటి తగాదాలు తీర్చుకుంటూ ఉండేటువంటి ఖాళీ నాయకులకు లేదు ఇక్కడ. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ అనేది ఏర్పాటు చేసుకొని చుట్టూ ఉన్నటువంటి గ్రౌండ్ ని ఎంత స్వచ్ఛని, ఎంత పీస్ఫుల్ గా ఉంచుకుంటే అంత మంచిది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్ కానివ్వండి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానివ్వండి, అసలు గవర్నమెంట్ కానివ్వండి అనేది నా నమ్మకం, నా విశ్వాసం సార్. దాని గురించి నేను మాట్లాడుతున్నాను క్లియర్ గా. కార్యకర్తల దాకా వెళ్తే ప్రాబ్లం అనేది క్రియేట్ అయిన తర్వాత అందరి కార్యకర్తలతో అధిష్టానాలు మాట్లాడలేవు. అంత దూరం తెచ్చుకోవద్దు అంటున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రాయపేట అన్న గారు, థ్యాంక్ యూ అనుష ఉండవల్లి గారు, థ్యాంక్ యూ కేఎస్.